అమెరికా గత 6 రోజులుగా ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులు చాలా దారుణంగానే ఉన్నాయి. అలాగే దగ్గర దగ్గర 50,000 మంది అమెరికా సైన్యం ఇప్పుడు ఈ దాడులు చేస్తున్నారు. ఫైటర్ జెట్ల ద్వారా, అంటే వైమానికంగా, అలాగే ఈ సముద్ర మార్గం ద్వారా, అలా క్షిపణులతోటి ఇలా రకరకాల దాడులు చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు చాబహర్ పోర్టు మీద కూడా దాడి చేసింది. దాంతో ఆ టవర్, చాబహర్ పోర్టులో ఉన్నటువంటి టవర్ మొత్తం కూలిపోయింది. ఇప్పటికే భారత ప్రభుత్వం దీని మీద 1,100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అలాగే మరో 2,300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్టు మీద దాడి అనేది నిజంగా భారత్కి ఒక విధంగా నష్టమే, భారీ నష్టం అయితే ఏర్పడినట్లే. ఈ యొక్క పోర్టు గనక సిద్ధమైతే మనకి పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా, పాకిస్తాన్ సముద్ర మార్గాలతో టచ్ అవ్వకుండా మనం హ్యాపీగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మధ్య ఆసియా వరకు ఏ వ్యాపారమైనా చేసుకోవడానికి చాలా కీలకమైనటువంటి పోర్టు ఈ చాబహార్ పోర్టు. ఈ పోర్టు సిద్ధమైతే చైనాకు కూడా ఒక విధంగా మంటే. ఈ పోర్టును మనం నిర్మించినప్పటి నుంచి కూడా ఒకవైపు చైనా, ఇంకొక వైపు అమెరికా ఒక్కొక్క దీనిగా ఏడుస్తున్నాయి. వాళ్ళకి కడుపు మంట, భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందకూడదని. మొత్తానికి ఇదే అదునుగా భావించినటువంటి అమెరికా గట్టి దెబ్బే కొట్టింది భారత్ మీద. ఖచ్చితంగా ఇది కావాలనే చేసింది. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటుంది అమెరికా కానీ చైనా కానీ ఒక్కొక్కసారి తప్పదు. ఇలాంటి నష్టాలు ఒక్కొక్కసారి వచ్చినా సరే ఇలాంటి వెధవలకి ఏదో ఒక రోజు గట్టిగానే సమాధానం చెప్పేటటువంటి అవకాశం కూడా భారత్కు వస్తుంది.